అందుకే వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు రానే ఎన్నైనా అది ఎక్కడ వస్తుంది. అందరికన్నా గొప్ప ఫ్యాన్స్ వాళ్ళు మనల్ని చూసి ఏడిసేవాళ్ళు. దేవుడు ఎలా ఏడిపిస్తాడు చెప్పనా, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎలా ఏడిపిస్తాడు? కొట్టడు, తిట్టడు, వాళ్ళ ఇంటి మీద పిడిగడదు, ఏమీ జరగదు, వాళ్ళ కారు కూడా ప్యాచ్ చేయడదు, ఏమవుదు. వాళ్ళకి పనిష్మెంట్ దేవుడు ఎలా ఇస్తాడు చెప్పనా, వాళ్ళు ఏడిసే కొలిది దేవుడు మనల్ని చెప్పండి దీవించేస్తాడు. చస్తారు షుగర్ వచ్చి, బీపీ వచ్చి, నిద్ర రాదు, వీడు ఇలాగ అయిపోతున్నాడు. అయిపోతాం. నువ్వు ఏడ్చే కొలిది దీవం పడిపోతాం, నువ్వు ఏడ్చే కొలిది ఎదుగుతావు. మేము నాశనం అయిపోవాలనుకునే కొలిది మళ్ళీ చెప్తున్నాను ఆశీర్వాదకరంగా మారిపోతాం. ఈ సెమినార్ జరగకూడదని ఎన్ని కుట్రలో తెలిసిన 4 సంవత్సరాల నుంచి వాళ్ళు అనుకునే కొలిది బాగా జరిగిపోతుంది. వాళ్ళు అనుకునే కొలిది బాగా జరుగుతుంది. నాకు వార్నింగ్లు, మాస్ కౌంటర్లు, మేము రాము ఎలా చేస్తాం మేము చూస్తాం, నువ్వు రాకపోతే ఎలా చేస్తాం మేము చూస్తాం. ఎన్ని వార్నింగ్లో ఈ సంవత్సరం మేము పాల్గొను, మాకు ఇష్టం లేదు, అలాగా ఇలాగా. నేను అన్నాను నువ్వు రాకపోతేనే బాగా జరుగుద్ది. నువ్వు రాకపోతే ఈ సెమినార్కి అపోజిషన్ సెమినార్స్గా పెట్టిన సెమినార్సే నాకు తెలుసు. ఇందులో ఉన్న స్పీకర్లు అందరూ కాదు, ఇందులో ఉన్న స్పీకర్లు వేరొక అపోజిషన్తో వాళ్ళు టైఅప్ అవుతున్నారని కూడా నాకు తెలుసు. ఇలా ఎన్నైనా మళ్ళీ చెప్తున్నారు, ఇది ఏమీ జరగదు. యెహోవా యందలి భయభక్తులు కలిగిన వాడు చెప్పండి ఆశీర్వాదకరంగా మారిపోతారు. కుళ్ళిపోతారు, చచ్చిపోయి కుళ్ళిపోతారు. మళ్ళీ చెప్తున్నారు కుళ్ళిపోయి చచ్చిపోతారు అంతే. ఇక ఒకప్పుడు నన్ను అన్నారండి, నాకు బాగా గుర్తు, మాలాగా పాటలు రాయగలరా అన్నారు. రాయగలరు కాదు, రాసాం, రగిలించేసాం, యూట్యూబ్లో మండిపోయి ఎగిరిపోతుంది. అది చూడండి మీరు. రాయగలరు కాదు, రాసాం. రావుపూడి డేవిడ్ గారు కూడా రాశారు. రాస్తాం అని చెప్తున్నాను. దేవుడు మన పక్షాన్ని ఉంటే చెప్పండి ఎవడో మనకి, దట్ ఈస్ మై స్లోగన్. ఎవడ వీరోది రాయగలరంటే రాయగలరు. నిజంగానే మనకు రాయడం రాదు, మనకు రాదు, ఆయనకి రాదా చెప్పండి. రాయించాడని అడుగుతున్నాను. ప్రతిదీ ఏడ్చేదిగా వాళ్ళకి పెద్ద మింగుడు పడిన విషయం చెప్పిన ఈడే రాశాడు అంటారా, ఈడే రాశాడు. మేమే రాసాం. నోట్ దిస్ పాయింట్, మేమే రాసాం. మీరు ఏడ్చే విషయం ఏంటి చెప్పినా మేమే పాడాం. నిజంగా మేమే పాడాం. వెనకాల పాడింది ఆ స్లోగన్స్, ఆ జెండా వందనం పాటలు పాడుతున్నా చూసారా మేమే. ఆ వెనకాల పాడుతున్నది మేమే. మళ్ళీ చెప్తున్నాను, నేనే పాడాను. ఏ పాట అయితే రాత్రి మనం రిలీజ్ చేసాం, ఒక లైన్ చెప్పు. అతను అక్కడ మాట ఉంటుంది, మీకు డైలాగ్ వినబడుతుందిగా, ఆ మాట మనకు వినబడుతుంది. మీరు మధ్యలో మాట్లాడితే ఎన్నిసార్లు స్టూడియోలో నేను ట్రై చేశాను, లే నిలబడు అని. కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, హింస వచ్చినా, కరువు వచ్చినా, ఏదొచ్చినా నిలబడు. ఇలా చెప్దాను చాలా ట్రై చేశాను, చెప్పలేకపోయాను. అక్కడ నేను ట్రై చేసాం, రాలేదు. పాట అయితే వచ్చేస్తుంది కానీ డైలాగ్ రావట్లా. కానీ మీరు గమనించండి, మీరు వింటున్నారా ఆ మాటలో పాట, ఆ మాట ఎక్కడ మాట్లాడింది తెలుసా? యెహోవా నా దేవా సాంగ్ రిలీజ్ చేస్తున్నప్పుడు దావీదు కోసం ఒక ఎగిరాం ఇక్కడే నిలబడి. అందులో మాట ఎగ్జాక్ట్గా అది కట్ చేసి తెచ్చి సాంగ్లో పెట్టాం. నేను మాట్లాడలేకపోయాను. అక్కడ దొడ్డప్రసాద్ అని అన్నాడు, నువ్వు ఎన్ని టేకులు తీసుకున్నా రాదు అన్నాడు. ఎందుకంటే అది ఆత్మతో వచ్చింది, అది స్టూడియోలో రాలేదు. అందుకే వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు రానే ఎన్నైనా అది ఎక్కడ వస్తుంది, అక్కడ రాదు. ఈ ఏదిక మీద ఉంటేనే ఆత్మ, అది ఉంటేనే వస్తుంది, అక్కడ రాదు. వచ్చేది కదా. ఎన్నిసార్లు సురేష్ గారు చెప్పాడు, ఆడికి రాలేదు. కట్ చేసేసాం వాడు వాయిస్. బాలేదరా ఇదేదో సీరియల్లో చెప్పినట్టు తీసే అని. నిజానికి ముందు మాట్లాడుతుండాలి. అది సెట్ అవ్వలేదు, ఎక్కడా సెట్ అవ్వలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఆయన మన పక్షమును ఉంటే, ఆయన పక్షమును మనం ఉంటే, యథార్థంగా ఉంటే చెప్తాను, వండర్స్ చేసేస్తాడు మనం పట్టుకుని, వండర్స్ జరిగిస్తాడు మనం పట్టుకుని, అద్భుతాలు చేసేస్తాడు మనం పట్టుకుని. అందుకే ఇలాంటి యథార్థవంతులు తప్పగా ఆశీర్వాదకరంగా మారిపోతారు. మనల్ని చూసి పండ్లు కొరుక్కునేంతగా దేవుడు మనల్ని దీవించేస్తాడు.